కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పిఏ కాజా అరెస్టు, అనంతరం బెయిల్పై విడుదల. ఇదొక ఫేక్. ఆ మీద అసభ్యకర వార్తలు ఎవరు, అసభ్యకర పోస్టులు ఎవరు పెట్టల. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భాగోతం గురించి, మాధవిరెడ్డి దందాల గురించి, అదే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భంలో దాన్ని ఎవరైనా వాట్సాప్లో షేర్ చేస్తారు. నేను కూడా చేస్తుంటాను. ఎందుకంటే ఇదిగోండి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల భాగోతం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే వచ్చి చెబుతున్నారనేది వార్త. సో దాన్ని ఎవరైనా షేర్ చేస్తారు కదా. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి తెలుగుదేశం వాళ్ళే వచ్చి బహిరంగంగా వాళ్ళ దోపిడీల గురించి, దందాల గురించి, వాళ్ళ ఎకశకాల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు షేర్ చేయరు? మేము వాట్సాప్లో పెడితే దీని మీద కేసు అంట. ఇది పెద్ద చరిత్ర అయింది. ఈ కేసు గురించి ఒక సిఐ ఆల్రెడీ వీఆర్కి వెళ్ళి మళ్ళీ సిఐని ఇమీడియట్గా తీసుకొని వచ్చి దీంట్లో మాజీ ఉప ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు. ఈ కేసులో అంజద్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంజద్ బాషా గారి మీద, వాళ్ళ బ్రదర్ మీద, అంజద్ బాషా గారి పిఏ మీద, ముగ్గురు మీద సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి మీద కేసు అండి. డిప్యూటీ సీఎం మీద, ఎక్స్ డిప్యూటీ సీఎం మీద. అయితే ఎస్పీ గారు అసలు మీకు ఏమన్నా దిమాక్ ఉందా అని చెప్పి ఆ సీఐని ఏదైతే వీఆర్కి పంపిస్తే మళ్ళీ ఇమీడియట్గా నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆ సీఐని ఇక్కడికి తెప్పించుకొని ఇమీడియట్గా ఏదైతే అంజద్ బాషా గారి పిఏ, ఉప ముఖ్యమంత్రి గారి పిఏని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న కోర్టు లాగి చెంప మీద కొట్టి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? సోషల్ మీడియాలో పోస్ట్ మీద 41A నోటీసులు ఇస్తారు తప్ప ఏమన్నా రిమాండ్ ఏమని అడుగుతారా? ముందు ఇమీడియట్గా అతన్ని రిలీజ్ చేయండి అని చెప్తే అది బెయిల్ మీద వచ్చాడు. అది అసలు రాయాల్సినటువంటి వార్త. ఈ స్టోరీ మొత్తం రాయాలి. రాయకుండా ఏదో అసభ్యకర పోస్ట్ పెట్టారండి. ఎవడు పెట్టారు? మీకంటే అసభ్యకరంగా ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మీ తెలుగుదేశం వాళ్ళకంటే గలీజ్గా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. హోంమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి భాష సభ్య సమాజం తలదించుకుంటుంది. ఈరోజు మీలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నందుకు సభ్య సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలుగువారి పరువుని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున అసెంబ్లీ సాక్షిగా చీలుస్తున్నా దీన్ని మాత్రం వార్తలుగా ఎక్కడ రాయరు. ఈ రెండు ఫేక్ పత్రికల బతుకులు, వాళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటానికి ఇది నిదర్శనం. మరి రేపు వార్తలతో మళ్ళీ కలుద్దాం.